వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ కామెంట్ చేసినా అది కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు ఆయన చేసిన ఒక ట్వీట్ భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీసినట్టుగా మనకు కనిపిస్తుంది. భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన చాలా పొగిడారు, చాలా ప్రశంసించారు. ఈ రకంగా ఎన్నికల గుర్తింపు కార్డుకు సంబంధించి కానీ అక్కడ ఎన్నికలను నిర్వహిస్తున్న ప్రక్రియకు సంబంధించి చాలా అంశాలను ప్రస్తావిస్తూ ఇండియా నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినంత వరకు ఆయన చేసిన ట్వీట్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అదేవిధంగా అక్కడితో ఆగలేదు. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ పేరును కూడా ప్రస్తావిస్తూ ఆయన పనితీరును కూడా ఆయన ప్రశంసించారు. ఎందుకు ఇది అంత సంచలనంగా మారిందని, నిజానికి భారతదేశంలో రాజకీయ పరంగా చూస్తే ట్రంప్ వాదన ఒకవైపు పక్కన పెడితే ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, చాలా విపక్షాల్లో ఉన్న పార్టీలు మాత్రం జ్ఞానేశ్వర్ కుమార్ని ఎప్పుడూ తిడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అతను పూర్తిగా బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సర్క్ సంబంధించినంత వరకు అంటే ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించినంత వరకు కూడా ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, విపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే వాదన చాలా రోజుల నుంచి తెరపైకి వస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ట్రంప్ చేసిన ఈ కామెంట్ మాత్రం కొంత ప్లస్ పాయింట్గా ఎలక్షన్ కమిషన్కి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పనితీరుపై చాలా కాలంగా భారతదేశంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమెరికా లాంటి అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షులు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ప్రక్రియకు సంబంధించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఐడి కార్డులకు సంబంధించినంత వరకు అంటే ఓటర్ గుర్తింపు కార్డుకి సంబంధించినంత కానీ, అదేవిధంగా స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పనితీరును కూడా మెచ్చుకోవడం అనేది కొంత రాజకీయంగా చర్చకు దారి చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం పైన ప్రస్తావించింది. పూర్తిగా అమెరికా అధ్యక్షులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, ఇక్కడ పనిచేస్తున్న ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి, ఈ విషయాన్ని తెలుసుకుంటే బాగుండేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇదంతా జరగడానికి ముందేంటంటే కొద్ది రోజుల క్రితం ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ అమెరికా పర్యటనకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా భారతదేశంలో, ఎందుకంటే భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా విజయవంతంగా, చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఐడి కార్డులకు సంబంధించినంత వరకు కానీ, సర్క్ సంబంధించి అనేక అంశాలను ఆయన ప్రస్తావించడం, అదే అంశాన్ని కూడా ట్రంప్ కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పేర్కొనడం మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. రాజకీయ పరంగా ఎలాంటి కామెంట్స్ వస్తున్నప్పటికీ ట్రంప్ ఈరోజు ఎలక్షన్ కమిషన్కి చేసిన కామెంట్స్ మాత్రం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కానీ, ఓటర్ల ప్రక్రియకు సంబంధించి, సర్ లాంటి అంశానికి సంబంధించినంత వరకు అంతర్జాతీయ స్థాయిలో మాత్రం మంచి గుర్తింపు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.